వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం రాచపల్లి అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీధర్మశాస్త అయ్యప్ప జన్మదిన పురస్కారం ఘనంగా నిర్వహించారీ. కార్యక్రమానికి ముఖ్యంతిథిగా దండపాణి గురుస్వామిగారి కుమారుడు శ్రీకుమార వేలు గురుస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుస్వామి డాక్టర్ కందా నానాజీ మాట్లాడుతూ, మనమంతా అందరి బంధువులం, అయ్యప్ప సేవకులమంటూ కులమత భేదాలు లేకుండా అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులకు అన్నదానం మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారికి వేలుగురు స్వామివారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరిగిందని ఆయన అన్నారు. ఈయన సప్లై చేస్తాడట 40 రోజులు కూడా. తక్కువ వస్తే నేనున్నాను ఎవరన్నా చేస్తూ సంవత్సరం కూడా అలా కొనసాగిస్తున్న వ్యక్తి నేను. వీళ్ళు కాంటా శివాజీ గారు, కాసాబ్ వీరబాబు గారు, వివిధ గ్రామాల్లో ఉన్న అన్నదాతలు రాలేదండి. అయ్యప్ప స్వామి పుట్టినరోజు మనందరికీ తెలిసిందే. గత కొన్నాళ్ళుగా చాలామంది ఏమనుకునేవారు అంటే విషు ఏప్రిల్ 14వ తారీఖునే అయ్యప్ప స్వామి పుట్టినరోజుగా భావించేవారు. నేను ఎంతోమంది చెప్తుంటే లేదండి ఏప్రిల్ 14 కదండి అనేవారు. గత 5 సంవత్సరాలుగా మేము ఏం చేసామంటే అండి, అందరు బంధువులు అయ్యప్ప సేవకులు అనే ఒక సేవా ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ ద్వారా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టామండి. అందులో భాగంగా పెద్దాపురం పట్టణంలో ఉన్నటువంటి బాధ్యత ట్రస్ట్ వారి మన ఇల్లు అనే వృద్ధాశ్రమం ఉంటుందండి. ఆ వృద్ధాశ్రమం అన్నీ ఇవ్వరు, మన ఇల్లు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేయడం జరుగుతుందండి మా సంస్థ తరఫున. అలాగే కాకినాడలో మానవీయ వృద్ధాశ్రమం ఉంటుందండి. అక్కడ చేస్తూ గురువుగారిని అక్కడికి పిలిచేవాళ్ళం అండి. గురువుగారు మీ చేతుల మీదుగా చేయాలండి ఇది కార్యక్రమం, చాలా చక్కగా చేస్తున్నారయ్యా. మేమే ఇక్కడ ఇంతమంది ఉండి ఎవరు అది చేయడానికి ముందుకు రావట్లేదు, మీరు దూరం నుంచి వచ్చేస్తున్నారు, చాలా అభినందనీయం అనేసరికి మాలో బాధ్యత ఇంకా చాలా పెరిగినట్టు అనిపించింది. గురువుగారు చెప్పిన ఒకే ఒక్క చిన్న మాట, మీరు బాగా చేస్తున్నారు అనే ఆలోచన, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా మేము వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ఈ సంవత్సరం తీసుకురావాలనే ఆలోచన ఫస్ట్ గురువుగారి దగ్గర పెట్టామండి. గురువుగారు మంచి ఆలోచనే చెయ్యండి అని అన్నారు. కానీ గురువుగారు ఖాళీ లేదు, మీరే చేసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పారు. గురువుగారు మీ చేతుల మీదుగా స్టార్ట్ చేద్దామండి. తర్వాత ఉన్నవాడికి భోజనం పెట్టడం దేనికి? వాడు రకరకాల పంచపక్ష పరిమాణాలతో తినగలరు. తినలేని అంటే తినడానికి అన్నం లేని నిరుపేదలకు మాత్రం కనీసం ఇద్దరికైనా భిక్ష పెట్టండి. ఆ రోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు నాడు నిరుపేదలకు ఇద్దరికైనా భిక్ష పెట్టండి చాలు. లేదా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు, వాళ్ళు వైద్యం చేసుకోవడానికి వైద్యానికి మందులకి ఇబ్బంది పడుతున్నారు, చేయాలనుకుంటే కొన్ని మందులు కొనివ్వండి, లేదంటే ఆర్థిక సాయం చేయండి. వాళ్ళకి అవసరాల మొత్తం కుటుంబ సరుకులు బియ్యమను కూరగాయలను ఏదో మనవంతుగా, అంటే వాళ్ళని పోషించేయటం లేదు కానీ మనవంతుగా సేవా కార్యక్రమంగా మనం చేస్తే అది వేరొకరు చూసి వాళ్ళు కూడా వాళ్ళ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తారని ఆశ. మన పిల్లల పుట్టినరోజు, మన పెళ్లి రోజు ఉంటుంది. ఆ రోజు ఒక ఇద్దరికైనా సరే సేవా కార్యక్రమం చేయండి. నేను అయ్యప్ప భక్తుడిని, నేను అయ్యప్ప స్వామిని భక్తుడి గారికి నేను ఈ సేవ చేస్తున్నాను నాకు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అని మీ గ్రామంలో చేయండి. మాకు ఎవరికి డబ్బులు ఇవ్వమని కాదండి. మీ గ్రామంలో స్వచ్ఛందంగా మీరు లేని వాళ్ళు ఎవరో మీకు తెలుస్తారు.
లేకపోతే ఎవరో ముసలమ్మ ముసలాయన ఉంటారు, ఎక్కడో ఊరు బయట పడుకోవడమో ఎక్కడో ఉంటారు, వాళ్ళకు 2 దుప్పట్లు కొని ఒక ఇద్దరికి ఇవ్వండి. ఇటువంటి ఏదో సేవా కార్యక్రమాలు చేసి మన అయ్యప్ప భక్తిని, అయ్యప్ప సేవని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇప్పుడు అసలు కార్యక్రమం